Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Big breaking actually ESI hospital అంటూ తెలియని వాళ్ళు ఉండరు. చాలా మంది వేల సంఖ్యలో ESI hospital కి వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్స్ ఇట్లా చాలా మంది కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను నిల్చుంది ESI హాస్పిటల్ దగ్గర. నా వెనుక భాగాల్లో ఎక్కడైతే మీరు కనిపిస్తుందో ఇదంతా కూడా ఇక్కడ వర్క్ నడుస్తోంది. సో ఈ వర్క్ నడుస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారి చూడండి, కింద పూర్తిగా ఈ రాళ్ళు ఇవన్నీ కూడా పడున్నాయి కదా. సో ఒక్కసారిగా అక్కడ ఆ పైన ఇది మొత్తం 6 floors ఆఫ్ బిల్డింగ్. అయితే పైన మీకు కనిపిస్తున్నటువంటి ఆ స్పాట్ ఏదైతే ఉందో టాప్ మోస్ట్, అంటే ఒక 6 అంతస్తుల దగ్గర వీళ్ళందరూ కూడా కార్మికులు, ఒక 5గురు కార్మికులు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వాళ్ళు నిల్చొని ఎక్కడైతే రేలింగ్ మీద నిల్చున్నారో ఆ రేలింగ్ ఒక్కసారిగా కుప్పకూలడం. ఆ తర్వాత 5గురు, పూర్తిగా 5 మంది కూడా కింద పడిపోయారు. చాలా మంది కూడా గాయపడ్డారు, అంటే ఆల్మోస్ట్ 5గురు గాయపడ్డారు. కొంతమంది చనిపోయారు అన్నటువంటి మాట చెప్తున్నారు, 3 చనిపోయారు అన్నటువంటి మాట చెప్తున్నారు. లేదు, గాయాల పాలైనరు. ఎమర్జెన్సీ వార్డ్ ఇక్కడే ఉంది, మనకు కనిపిస్తోంది. ఇక్కడే ఎమర్జెన్సీకి సంబంధించింది కూడా వార్డ్ ఉంది కాబట్టి ఆ ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్కి వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకు రాలేదు. బట్ ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ పోలీస్ అఫీషియల్స్ వచ్చారు, అట్లాగే హైడ్రా వెహికల్ వచ్చింది. వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే, ఇది బేసికల్లీ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కార్మికులు పనిచేస్తూ ఆ పైనుంచి పడిపోయారో వెంటనే వాళ్ళని ఎమర్జెన్సీ వార్డ్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, అసలు ఎంతమంది పడిపోయారన్నప్పుడు 5గురు అన్న మాట చెప్తున్నారు. కానీ అందరికీ సీరియస్ ఉంది, ఎవరు కూడా కదలట్లేదు, రక్తాలు గారాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఒక్కసారి చూడండి, 6 అంతస్తుల నుంచి కింద పడిపోతే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక్కసారి బేసిక్ ఇన్ఫర్మేషన్ సార్. సార్ 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 ఎవరు ఇచ్చారు సార్ ఇన్ఫర్మేషన్? ఎవరు ఇచ్చారు? ఎన్ని గంటలకు వచ్చింది? ఎన్ని గంటలకు వచ్చింది సార్? హాఫ్ అన్ అవర్ అయిందా? సో హాఫ్ అన్ అవర్ క్రితం ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ రావడం, ఆ తర్వాత వెంటనే ఈ పోలీస్ ఆఫీషియల్స్ కూడా వచ్చి ఇక్కడ వచ్చేసరికే వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ బేసికల్లీ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరగగానే అందరూ కూడా ఈ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వెళ్ళిపోయినరు. ఆ తర్వాత అందరినీ కూడా లోపల షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఒకసారి మనం ఎమర్జెన్సీ వైపు వెళ్ళి ఒక్కసారి అసలు ఉందా, ఎవరున్నారు, ఏంటి, నిజంగానే ఎంతమందిని తరలించారు అనేది ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చూడండి, ఈ బిల్డింగ్ వర్క్ నడుస్తోంది. యాక్చువల్లీ అంటే రెనోవేషన్ వర్క్లో భాగంగా ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి కొన్ని రాళ్ళని వీళ్ళంతా తొలగిస్తున్నారు. ఆ వర్క్ అంతా కూడా మీకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రాళ్ళు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ రాళ్ళంతా కూడా ఈ పైన ఉన్నటువంటి రాళ్ళని తొలగించే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ పడగానే వాళ్ళందరినీ కూడా ఇగో ఎమర్జెన్సీ దగ్గర ఒక్కసారి సిచ్యువేషన్ చూడండి. ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో కింద పడిపోయారో వాళ్ళకి సంబంధించిన సంబంధికులు వీళ్ళంతా కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వాళ్ళకు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు పోలీస్ ఆఫీషియల్స్. వీళ్ళంతా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు. అసలు ఏమైంది ఏంటి అనేది కూడా తెలియదు. వాళ్ళకైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా పడ్డారు పనిచేస్తూ, మేము ఎమర్జెన్సీ వార్డ్కి తరలించాము అన్నటువంటి మాట చెప్పినారు. అంతే, వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనరల్లీ ఈ వర్క్స్ అన్నీ కూడా చేసే వాళ్ళు బయట వ్యక్తులు ఉండుంటారు, అంటే మామూలుగా బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం అంటే మన తెలుగు వాళ్ళే ఈ వర్క్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా మన లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళే అయి ఉంటారు.
వాళ్ళకు తిరిగిన అతను మాత్రమే కొంచెం సీరియస్ అనిపిస్తుంది, మిగతా వాళ్ళు కొంచెం పర్వాలేదు. వీళ్ళు ఎవరన్నా మనకు తెలియట్లేదు మేడం. ఇంకా అందరు ఫేస్ గుర్తుపట్టకుండా అయిపోయారు కదా. అంటే అంతా కట్టేశారు, తలకల కట్టేశారు. అంటే పెయిన్ తో మరి ఇంజెక్షన్స్ ఇచ్చారో లేదో తెలియదు మనకి, కానీ తీసుకెళ్లారు, వార్డులకైతే తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వాళ్ళని నేనే ఉన్నాను అక్కడ, చూశాను. పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనుకుంటున్నా. డాక్టర్స్ ఒక 50 మంది డాక్టర్స్ ఉన్నారు మేడం అక్కడ. చాలా ఫాస్ట్ ట్రీట్మెంట్ చేశారు, చాలా ఫాస్ట్. సిస్టర్స్ కానీ డాక్టర్స్ ఎమర్జెన్సీలో అయితే చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు మేడం. కానీ ఇమ్మీడియట్లీ అనౌన్స్ చేశారు సార్, ఎవరో పెద్ద డాక్టర్లు, ఇమీడియట్ అక్కడికి వచ్చేయండి అందరూ, సిస్టర్స్ డాక్టర్స్ అందరని అనౌన్స్ చేయగానే ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము ఎమర్జెన్సీలో ఐసీలో ఉన్నారు మా బావగారు, అది ఖాళీ చేసేసారు. అక్కడ నుంచి అందరి నుంచి రోడ్ అట్లా నించున్నాం, ఎందుకంటే మెయిన్ వీళ్ళు కదా అన్నట్టుగా వాళ్ళకి పర్వాలేదు అన్నట్టు వీళ్ళ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేశారు. చాలా బాగా చేశారు. పర్సన్కి మాత్రము హెడ్, తల, మూతి అన్నీ పగిలిపోయినాయి. అతను చాలా కష్టపడ్డారు, డాక్టర్స్ మాత్రం బాగా చేశారు. బట్ ఆయనకి ఇప్పుడు ఇది హెడ్కి ఏమంటారు సిటీ స్కాన్ తీసుకెళ్లారు, వాళ్ళని తీసుకెళ్లారు. కొంతమంది నలుగురు అయితే బాగానే ఉన్నారు, వేరే వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళకి స్కాన్స్ అవి ఉన్నాయి, స్కానింగ్లు అవన్నీ ఉన్నాయి, అటు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. వాళ్ళు మొత్తం ఇమ్మీడియట్ డాక్టర్లు వాళ్ళే తీసుకెళ్తున్నారు. మెయిన్ అటెండెన్స్ గురించి కూడా ఏం లేదు మేడం, అది పర్వాలేదు. అంటే కొంచెం ఇప్పుడు మనకి ఎక్స్ట్రా తీస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఒక అతనికి నడుములు వేస్తలేదు అన్నారు, మరి అతనికి ఎలా ఉందో తెలియదు. ESI सनत नगर हॉस्पिटल में 4 बजे के आसपास एक दुर्घटना हुई. अपने यहाँ पे जो काम करने वाले जो वर्कर्स थे, 5 काम करने वाले वर्कर्स, वो गिर गए कुछ ऊंचाई से. 5 में से एक पेशेंट काफी सीरियस थे. हमने कोशिश की लेकिन हमें कुछ यश नहीं आया उसमें, तो एक पेशेंट की डेथ हुई है. बाकी उसके साथ और 2 पेशेंट काफ़ी क्रिटिकल है. तो हम कोशिश कर रहे हैं, ऑपरेशंस वगैरह शुरू हो जाएंगे इमीडिएटली. सीटी स्कैन, अल्ट्रासाउंड, एक्सरे, बाकी सब ट्रीटमेंट, उनको खून चढ़ाया गया है. जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हमने यहाँ पे करने की कोशिश कर रहे हैं. बाकी के और 2 पेशेंट है, टोटल 5 पेशेंट थे. एक की डेथ हुई है, 2 काफ़ी क्रिटिकल है और 2 के अभी तक स्टेबल है. फ्रैक्चर्स मल्टीपल फ्रैक्चर्स है उनमें, हम उनके लिए भी काम कर रहे हैं. अभी उनको भी इमीडिएटली हम ऑपरेशन थिएटर में ले लेंगे जैसे ज़रूरत होगी. तो कोशिश कर रहे हैं. आप प्लीज़ धीरज रखिए. पेशेंट्स के रिलेटिव्स को भी हम कहना चाहेंगे कि धीरज रखिए. सभी ट्रीटमेंट अपने यहाँ पे हो रही है. सॉरी, नाम क्या है पेशेंट्स का नाम है भानुचंदर, जिनकी डेथ हुई है अभी डिक्लेयर. दूसरे है रघुपति, वो भी काफ़ी सीरियस है. तीसरे पेशेंट है मोहन, थोड़ा सीरियस ही बोल सकते हैं हमें. स्टेबल है मल्लेशम और मसैया. तो ये 5 पेशेंट. सर ये पेशेंट काम करते हुए गिर गए, इतनी ही इन्फॉर्मेशन मेरे पास है. जैसे मुझे पता चल गया, हम यहाँ पे ट्रीटमेंट के लिए आ गए थे हम. तो बाकी वो कैसे हुआ, किस तरीके से हुआ, ये इसके बारे में मुझे भी अभी इसी वक्त 100% जानकारी नहीं है. तो उसके बारे में मैं ज़्यादा नहीं बता पाऊंगा. नहीं, ये ग्रेनाइट जो ऑलरेडी ग्रेनाइट लगाया हुआ उसका रिमूवल, उसको निकालने का काम चल रहा था. तो नया कंस्ट्रक्शन नहीं था, पुरानी बिल्डिंग है, मतलब एग्जिस्टिंग बिल्डिंग का ग्रेनाइट निकालने का काम चल रहा था. सब लोग पेशेंट लोग हैं उसमें? नहीं, 5 के 5 वर्कर ही है और वही काम के लिए थे. मोस्टली यही के लग रहे हैं सर, क्योंकि अभी उसके रिलेटिव जो मेन जो था उनका, जिसकी डेथ हुई है उनमें से एक था. तो उसकी वजह से हमें वो डिटेल्स ज़्यादा नहीं, और हमने भी ज़्यादा डिटेल्स फाइंड आउट करने की कोशिश नहीं की. हम पहले ट्रीटमेंट पे कॉन्सेंट्रेट किए, ट्रीटमेंट बाद में आपको पता चल जाएगा. జస్ట్ ఇంతకు ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేసిండ్రు, వాళ్ళ అబ్బాయే భానుచందర్, ఆయన చనిపోయాడు. ఇంకా ఇద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉంది, ఇంకా ఇద్దరిని ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాపం అంటే నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇంకా కూడా తెలియదు. అఫీషియల్ గా అక్కడ మీడియా పాయింట్ లో అనౌన్స్ కూడా చేసేసిండ్రు వాళ్ళ కొడుకు అట్లాగే వాళ్ళ తమ్ముడు చనిపోయారని. కానీ వాళ్ళిద్దరికి ఇంకా కూడా తెలియదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అంటే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ చనిపోయాడు అని. బట్ వాళ్ళిద్దరికి మాత్రం ఇంకా కూడా తెలియదు. పాపం వాళ్ళ తమ్ముడు అంటే తమ్ముడికి ఏం కావద్దు, నా కొడుకుకు ఏం కావద్దు అని ఎవరైతే ఒక తల్లి అట్లాగే ఒక చెల్లి వేడుకుంటుందో, కానీ దేవుడు వాళ్ళ ఏమంటారు వినతి వినలేదు అనుకోవచ్చు. బికాజ్
వాళ్ళ కొడుకు అట్లాగే వాళ్ళ తమ్ముడే ఈ ఇన్సిడెంట్లో అత్యంత సీరియస్గా ఉండి చనిపోయినటువంటి వ్యక్తి, స్పాట్లో చనిపోయినటువంటి వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్. ఆయన చనిపోయాడు. తర్వాత ఇద్దరు కండిషన్ క్రిటికల్గా ఉంది అని జస్ట్ అంబులెన్స్లో ఇప్పుడే ఇంకా స్పెషల్ వార్డుకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏవైతే ట్రీట్మెంట్స్ కావాలో అక్కడికి తరలించిండ్రు. ఇంకా ఇద్దరికి మాత్రం వాళ్ళు ప్రాణాపాయం ఏం లేదు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది. అయితే ఈ భానుచంద్ర ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్ అంటే ఈ ఎక్కడైతే ఈ రైలింగ్ వర్క్ ఇవన్నీ వర్క్స్ నడుస్తున్నాయో దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా అతనే. సో అతనే కాంట్రాక్టర్. ఇప్పుడు కాంట్రాక్టరే హైట్లో, ఇంకా అందరికంటే హైట్లో ఉన్నటువంటి వ్యక్తి అతనే పైనుంచి రైలింగ్ విరిగిన తర్వాత కింద పడ్డ తర్వాత మొత్తం ఈ ఫేస్ అంతా కూడా ఈ పార్ట్ కానీ మొత్తంగా కూడా బయటకు వచ్చి అసలు గుర్తుపట్టరానంత స్థితిలో ఆ వ్యక్తి అత్యంత క్రిటికల్ కండిషన్లో ఉండే అన్నటువంటి మాట ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పిండ్రు. అంటే లోపల ఎక్కడైతే ట్రీట్మెంట్ వాళ్ళకి జరుగుతుందో అక్కడ చూసిన వ్యక్తే మనకైతే చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క వ్యక్తే క్రిటికల్లో ఉండే, సో అతను చనిపోయిండు. తర్వాత ఇంకా ఇద్దరికి, ఒకరికి బ్యాక్ టోటల్లీ అంటే కూర్చోడానికి కానీ అటు ఇటు జరగడానికి కానీ లేదు కాబట్టి బ్యాక్ ఇంజురీ ఉన్నట్టుంది. తర్వాత హెడ్ ఇంజురీస్ అయితే అందరికీ ఉన్నాయి. లెగ్స్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ ఇంజురీస్ కామన్గా ఉన్నాయి. ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్, బట్ ఇంకా ఇద్దరు కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అన్నటువంటి మాట ఇప్పుడైతే డాక్టర్స్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా ఈ ఇన్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు అన్నటువంటి వార్త బయటకు వచ్చింది. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్లో 5 పైనుంచి రైలింగ్ నుంచి కింద పడితే ఒకరు చనిపోయారు, ఇంకా ఇద్దరు అత్యంత క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళకు మెరుగైన చికిత్స కోసం ఇప్పుడే అంబులెన్స్ ద్వారా తరలించారు. ఇంకో ఇద్దరు ఇక్కడే ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇది పాపం ఆ ఫ్యామిలీకి మరి ఎవరు ఎట్లా చెప్తారో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నిజంగా ఊహకు కూడా అందదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసిండరు. ఇలా జరిగింది అనగానే వాళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే వచ్చిండ్రు. ఇంకా మిగతా 4 ఫ్యామిలీస్ అయితే ఇంకా కూడా రీచ్ కాలేదు. సో అత్యంత బాధాకరం. రైలింగ్కి సంబంధించి ఒక్కసారిగా కూలిపోవడంతో రాళ్ళు అట్లాగే ఈ ఐరన్కి సంబంధించిన వస్తువుల మీద పడి ఇంజురీస్ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి కాబట్టి ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కానీ ఈఎస్ఐ హాస్పిటల్లో జరగడం, వెంటనే డాక్టర్స్ రెస్పాండ్ అవ్వడం అదంతా బాగుంది అన్నటువంటి మాట, లోపల ట్రీట్మెంట్ జరుగుతున్న తీరు చూసి చెప్పినటువంటి మాట. కానీ అత్యంత బాధాకరం. ఒక వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోయిండు, ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, ఇద్దరైతే లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏ సార్ చేస్తారు అంటే ఇంజనీర్ అవునా? ఇప్పుడు వాళ్ళ పాపనా? అదే వీళ్ళు ఎక్కడ వాళ్ళు?